రాష్ట్రంలో భూ వివాదాలకు చెక్ పెట్టేలా రెవెన్యూ రికార్డులన్నీ డిజిటలైజేషన్ చేయనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ప్రభుత్వానికి వచ్చే ఫిర్యాదుల్లో 60% భూములు రిజిస్ట్రేషన్లకు సంబంధించినవేనన్న ఆయన వాటిని ఎక్కడికెక్కడ పరిష్కరించేందుకే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. భూముల రీసర్వే పేరిట గత ప్రభుత్వం పేదల భూములు దోచుకుందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. విశాఖలో నిర్వహించిన ప్రాంతీయ స్థాయి రెవెన్యూ సదస్సులో మంత్రి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలో భూముల రీసర్వే చేపట్టినప్పటికీ వైసీపీ నాయకులు తమకు అనుకూలంగా మార్చుకుని అక్రమాలకు పాల్పడ్డారని మంత్రి విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల ఎకరాలు దోచుకున్నారని అనగాని మండిపడ్డారు. భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు జరగకుండా మీ భూమి మీ హక్కు పేరిట రెవెన్యూ రికార్డులన్నీ డిజిటలైజేషన్ చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. రెవెన్యూ సదస్సుల ద్వారా భూ సమస్యల్ని ఎక్కడికక్కడ పరిష్కరిస్తున్నామన్నారు. విశాఖలో జరిగిన భూ అక్రమాల్లో అధికారుల పాత్ర ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. 1,40,000 గ్రీవెన్స్లు రిజిస్టర్ అయితే 90,000 రెవెన్యూ అండ్ స్టాంప్స్ రిజిస్ట్రేషన్లో, దాని 70,000 కేవలం రెవెన్యూలో వచ్చినాయి. గ్రీఫ్ ఉన్న వాళ్ళు కలెక్టరేట్లకు సెక్రటరియట్లకు తిరగకుండా అధికారులు ప్రజాప్రతినిధులే గ్రామాలకు వెళ్ళి అక్కడ గతంలో వచ్చిన గ్రీఫ్స్ అన్ని కూడా అనౌన్స్ చేసి, అలాగే ఆ గ్రామంలో ఉన్నటువంటి మ్యాప్ కూడా డిస్ప్లేలో పెట్టి ఎక్కడెక్కడ ఎలాంటి క్లాసిఫికేషన్స్ ఉన్నాయో అన్ని కూడా చెప్పే విధంగా ఈ యొక్క రెవెన్యూ సదస్సులు పెట్టుకుంటా ఉన్నాం. ఇప్పుడు మళ్ళా గ్రామ సభలు పెట్టి ఎక్కడైతే రీసర్వేలో ఇబ్బంది ఉందో అక్కడ ప్రతి 200 ఎకరాలకి ఒక టీం ఏర్పాటు చేసి 2 సర్వేయర్లు అలాగే ఒక విఆర్ఓ అక్కడే ఉండి పట్టాదారు కనుక అవైలబుల్ లేకపోతే 3 సార్లు కూడా నోటీస్ ఇచ్చి రీసర్వే సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తా ఉన్నాం. విశాఖలో జరిగిన ప్రాంతీయ రెవెన్యూ సదస్సుకు పెద్ద ఎత్తున భూ బాధితులు తరలివచ్చారు. వైసీపీ నేతల భూ కబ్జాలు, 22A ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు, రహదారుల పరిహారాల మీద ప్రజలు ఫిర్యాదులు అందించారు. 2019 సంవత్సరంలో స్థలం కొంచెం అమ్ముదామనో లేకపోతే ఇల్లు కట్టుకుందామనో చూసేసరికి ఇది కట్టడానికి వీల్లేదు, ఇది బ్లాక్ చేయబడిందని చెప్పడం జరిగిందండి. అప్పుడు మేము కలెక్టరేట్కి ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పారు 22Aలో ఇది పెట్టడం జరిగింది అని చెప్పారండి. అప్పుడు ఈ కాపీని వెబ్ ఇన్ఫర్మేషన్లో తీసుకున్నామండి. తీసుకొని అప్పటి నుంచి మేము తిరుగుతూనే ఉన్నామండి. సుమారు ఈ స్థలం మీద 60 కుటుంబాల వాళ్ళు ఆధారపడి ఉన్నారండి. ఈ 60 కుటుంబాల వాళ్ళు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారండి. ఇప్పుడు ఆ ఇల్లు కట్టుకోలేక, అక్కడ ఉండలేక, కనీసం పాడైపోయిన ఇల్లు బాగు చేసుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. భూమి 22A ప్రాబ్లంలో పడిన తర్వాత దాన్ని క్లియర్ చేస్తున్నారు కానండి, సైమల్టేనియస్గా భూమి యొక్క క్లాసిఫికేషన్ వెబ్లాండ్లో ప్రభుత్వ భూమి నుంచి జిరాయితీగా మార్పు చేయట్లేదు. దానివల్ల 22A క్లియరెన్స్ ఇచ్చి కూడా ప్రయోజనం లేకుండా పోతుంది. అయ్యా మీరు 22A ఫైల్ క్లియరెన్స్ ఇచ్చేటప్పుడు రన్ చేసేటప్పుడే ఈ డి సెక్షన్లోంచి కూడా వెబ్లాండ్లో క్లాసిఫికేషన్ చేంజ్ కాలం 6 కూడా మార్చండి. ఎప్పుడైతే మీరు రైతువారీ పట్టానో జిరాయితీ పట్టానో మరోటో ఇస్తున్నారో లేదా 22A పర్మిషన్ ఇస్తున్నారో దాంతోపాటే సైమల్టేనియస్గా భూమి యొక్క క్లాసిఫికేషన్ కూడా మార్చేయండి. 2 వేరువేరుగా చేయొద్దు. అలా చేసేటట్టయితే దాని ప్రయోజనం ఉంటుంది, కానీ అదర్వైజ్ దీనివల్ల మాకేం ఉపయోగం ఏమీ లేదు. ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతూనే ఉన్నారు. మీ చుట్టూ ఇంతమంది 100 సార్లు తిరగడం అనేది చాలా పెద్ద పనిష్మెంటు. మీరు ఇచ్చి కూడా మాకేం ఉపయోగం లేదు.